Hello guys. Yeah, in today's session we are going to discuss about the first important on-page factor is title tag optimization. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా మంది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఏదైనా ఒక పర్టికులర్ క్యూరీకి చాలా వెబ్సైట్స్ వస్తాయి. బట్ ఓన్లీ ఫ్యూ వెబ్సైట్స్కి మాత్రం ఎక్కువ క్లిక్స్ వస్తాయి అండ్ కొన్ని వెబ్సైట్స్కి మాత్రం తక్కువ క్లిక్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇందులో చాలా వెబ్సైట్స్ వచ్చాయి. బట్ కాకపోతే ఒక వెబ్సైట్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తాయి. ఒక వెబ్సైట్‌కి తక్కువ క్లిక్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళు టాప్‌లో రావడం ఒక్కటే రీజన్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ టైటిల్ ట్యాగ్. ఓకే. సో, మన టైటిల్ అనేది ఎంత ప్రాపర్‌గా ప్లేస్ చేస్తే మన యొక్క వెబ్‌సైట్ క్లిక్స్ పెరుగుతాయి. దానివల్ల వెబ్‌సైట్ యొక్క ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. దట్స్ వై టైటిల్ ట్యాగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇన్ టుడేస్ సెషన్ we are going to discuss about కంప్లీట్ గైడ్ ఆఫ్ టైటిల్ ట్యాగ్. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్. ఇవన్నీ టాపిక్స్ కూడా మనము ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్, ఎక్కడ ఇది ఉంటుంది, అలాగే టైటిల్ ట్యాగ్ని ఏ విధంగా రాయొచ్చు, హెచ్టిఎంఎల్లో ఏ విధంగా రాయొచ్చు, వర్డ్ ప్రెస్లో, అండ్ టైటిల్ ట్యాగ్లో చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ టైటిల్ ట్యాగ్. ఓకే, ఇక్కడ మనం సింపుల్ డెఫినేషన్ ఇచ్చాము. Title tag is the title of a web page. Title tag is the title of a web page that appears in Google search results and browser tabs. Okay, remember this thing. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఒక వెబ్ పేజ్ కానీ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు దాది వెబ్ పేజ్లో కనబడేటువంటి రిజల్ట్ని, అంటే గూగుల్లో కనబడేటువంటి రిజల్ట్ని మనం ఏమంటామంటే ఓకే, దాన్ని టైటిల్ ట్యాగ్ అంటాం. సో, టైటిల్ ట్యాగ్ ఈజ్ ఏ టైటిల్. ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్‌ని, మనకు సెర్చ్ ఇంజిన్‌లో కనబడే వెబ్ పేజ్ యొక్క టైటిల్‌ని మనం ఏమంటామంటే టైటిల్ అంటాం. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని చూసాం కదా! ఇక్కడ చూడండి, టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ in Hyderabad, genres based advertising, online. Okay, this is the title of this particular page. Okay, this is what title tag. This is what title tag. Okay, and ఇక్కడ మనకి సో, ఫస్ట్ స్పేస్‌లో మనకి టైటిల్ ట్యాగ్ అంటే ఏం లేదు. వెబ్ పేజ్‌లో అంటే సెర్చ్ ఇంజిన్స్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ క్యూరీకి వచ్చే రిజల్ట్‌లో ఆ యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మనము టైటిల్ ట్యాగ్ అంటాం. ఓకే, అండ్ వై టైటిల్ ట్యాగ్ ఈస్ ఇంపార్టెంట్. ప్రతి వెబ్‌సైట్‌లో, ప్రతి వెబ్ పేజ్‌కి వి హావ్ టు మెయింటైన్ యూనిక్ టైటిల్ ట్యాగ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. బట్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెర్చ్ ఇంజిన్స్ డజంట్ అండర్‌స్టాండ్ యువర్ టెక్స్ట్. ఓకే, సెర్చ్ ఇంజిన్స్ అండర్‌స్టాండ్ ఓన్లీ హెచ్‌టిఎంఎల్ కోడ్‌ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో, టైటిల్ ట్యాగ్ అనేది మనకు మెయిన్‌గా ఎందుకు యూజ్ అవుతుందంటే ద పేజ్. ఓకే, వాట్ ద పేజ్ ఈజ్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సమ్ సురేషో ఏదో సంథింగ్ ఏదో ఒక పేరుంది. ఓకే, సురేష్ అని చెప్పగానే ఆ సురేష్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు బ్రెయిన్‌లోకి వచ్చేస్తుంది. రైట్? అలాగే ఒక వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఏదైతే ఉంటుందో, సో, సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎస్‌సిఓ. టైటిల్ అనేది వాట్ ఈజ్ ఎస్‌సిఓ అని ఉంది. ఓకే, లేకపోతే ఇక్కడ చూడండి, టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్. ఇది టైటిల్. ఈ టైటిల్ అంటే ఇన్‌సైడ్ ఏముంటుంది? టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి యూజర్ అర్థం చేసుకుంటాడు. అండ్ యూజర్ లాగానే సెర్చ్ ఇంజిన్ అర్థం చేసుకుంటుంది. ఓకే, నేను మన ప్రీవియస్ సెషన్‌లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సెర్చ్ ఇంజిన్స్ ఆర్ కంప్లీట్‌లీ బిహేవ్స్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే, సో, అదనమాట. సో, టైటిల్ ట్యాగ్ అంటే ఫస్ట్ మనం టైటిల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తుంటాము? ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క టైటిల్‌ని గూగుల్, దట్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే, మనం ఏదైతే కీవర్డ్‌ని ర్యాంక్ చేయాలని ట్రై చేస్తామో, ఓకే, ఇక్కడ చూడండి, బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు మన యొక్క వెబ్ పేజ్ అనేది ఎలా రావాలి? సో, మన వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ కూడా అదే చెప్పాలి. బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, జాన్ రైస్ బెస్ట్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఓకే, అవుట్‌లైన్ మీడియా టాప్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. దట్ మీన్స్ మనము మన యొక్క కీవర్డ్‌ని టైటిల్ ట్యాగ్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల గూగుల్ గాని, దట్ మీన్స్ సెర్చ్ ఇంజిన్ గాని, యూజర్ గాని దిస్ పేజ్ ఆర్ దిస్ వెబ్‌సైట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కీవర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది.
అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెదర్ ద పేజెస్ మ్యాచ్ ది సెర్చ్ క్వెరీ ఆర్ నాట్. ఓకే, దిస్ ఈస్ ది సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మనము వాట్ ఈజ్ ఎస్సీఓ అని చెప్పేసి సెర్చ్ చేసాము అండ్ మన యొక్క వెబ్ పేజ్ కూడా వాట్ ఈజ్ ఎస్సీఓ అని చెప్పేసి టైటిల్ వచ్చేసింది. సో యూజర్ సెర్చ్ చేసిన దానికి అండ్ వెబ్ పేజ్ ఏదైతే టైటిల్ చూపిస్తుందో ఆ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ అర్థం చేసుకోవడానికి కూడా టైటిల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ కూడా టైటిల్ ట్యాగ్ మీద డిపెండ్ అయిపోయి క్లిక్ చేస్తారు. టైటిల్ ట్యాగ్ మీద డిపెండ్ అయ్యి క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎస్సీఓ అని టైప్ చేసాం మనం గూగుల్‌లో. ఓకే. వాట్ ఈజ్ ఎస్సీఓ. సో వాట్ ఈజ్ ఎస్సీఓ అని కొట్టేస్తే అంటే మనం సెర్చ్ చేస్తే వాట్ ఈజ్ ఎస్సీఓ, వాట్ ఈజ్ ఎస్సీఓ, వాట్ ఈజ్ ఎస్సీఓ అని చెప్పేసి అన్ని టైటిల్స్‌తోనే అవే వచ్చాయి. అప్పుడు మాత్రమే యూజర్ క్లిక్ చేసే ఛాన్స్ ఉంది. ఇది రాకుండా బెస్ట్ ఎస్సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తే క్లిక్ చేయరు. బికాజ్ యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు? వాట్ ఈజ్ ఎస్సీఓ అనే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు మీ టైటిల్ కూడా అదే విధంగా ఉండాలి. అలాగే మీ యొక్క టైటిల్‌లో మీ కీవర్డ్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ కీవర్డ్‌కి మీ యొక్క వెబ్‌సైట్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై టైటిల్ ట్యాగ్ ఈస్ సో ఇంపార్టెంట్. ఓకే. అండ్ మనకి గుడ్ టైటిల్ ఏ విధంగా ఉంటుంది? బ్యాడ్ టైటిల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే. సో గుడ్ టైటిల్ అంటే ఏం లేదు మనకి ఎస్‌సిఓ, ఎస్‌సిఓ కోర్స్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎస్‌సిఓ అని మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీరేం చేశారు? జస్ట్ టైటిల్ ఎస్‌సిఓ అని పెట్టారు. ఒక వెబ్ పేజ్‌కి జస్ట్ ఎస్‌సిఓ అని పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కి అర్థం కాదు. ఇప్పుడు ఓన్లీ ఎస్‌సిఓ అని టైటిల్ పెట్టారంటే తిను ఎస్‌సిఓ ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఎస్‌సిఓ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? అసలు ఎస్‌సిఓ అంటే ఏంటని తిను రివర్స్ క్వెషన్ చేస్తున్నాడా అనేది సెర్చ్ ఇంజిన్‌కి అర్థం కాదు. ఇఫ్ యూ మెయింటైన్ క్లారిటీ ఇన్ యువర్ టైటిల్ చూడండి, వాట్ ఈజ్ ఎస్‌సిఓ కంప్లీట్ బిగినర్ గైడ్ అని చెప్పేసి మీరు క్లియర్‌గా మెన్షన్ చేస్తే యూజర్‌కి అర్థమైతది. ఓకే. దిస్ పర్టిక్యులర్ వెబ్ పేజ్ ఈస్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ఎస్‌సిఓ, కంప్లీట్ ఎస్‌సిఓ అని జెప్పేసి. అదే విధంగా సెర్చ్ ఇంజిన్స్‌కి గూడా అర్థమవుతుంది. అంతేగాని మీరు ఎస్‌సిఓ, ఎస్‌సిఓ కోర్స్ ఓకే. అలా కాదు. యూ హావ్ టు మెయింటైన్ ప్రాపర్ క్లారిటీ ఇన్ యువర్ టైటిల్ సో దట్ యూజర్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ ఈజీగా అర్థం జేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే. దట్స్ వై ఇవి బ్యాడ్ టైటిల్స్, ఇవి గుడ్ టైటిల్స్. మనం గుడ్ టైటిల్ రాయాలంటే ఏం చేయాలి? అందులో మన కీవర్డ్ పెట్టాలి. అలాగే అది యూజర్‌కి, సెర్చ్ ఇంజిన్‌కి అర్థమయ్యేలాగానే మనం టైటిల్స్ అనేది రాయాలన్నట్టు. ఓకే. అండ్ టైటిల్ ట్యాగ్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఏందో మనం చూద్దాం. అండ్ ఇంకో విషయం ఏందంటే, మనకి టైటిల్ ట్యాగ్స్ అనేవి ఎక్కడెక్కడ కనబడతాయి. ఓకే. సో, టైటిల్ ట్యాగ్ అనేది ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ ఎస్‌సిఓ అని కొట్టాము. వచ్చే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్‌లో ఏదేదైతే కనబడుతుందో, ఇక్కడ మనకి ఈ సెర్చ్ రిజల్ట్స్‌లో ఇక్కడ కూడా మనకి టైటిల్ ట్యాగ్ కనబడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ ది బ్రౌజర్ ట్యాబ్ ఆల్సో ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ ఎస్‌సిఓ ఓకే. ఇక్కడ కూడా మనకి టైటిల్ ట్యాగ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసాము. ఇక్కడ చూడండి. బ్రౌజర్ ట్యాబ్‌లో కూడా మనకి కర్సర్‌ని చూడండి. వాట్ ఈజ్ ఎస్‌సిఓ మార్కెటింగ్ గైడ్ టు ఎస్‌సిఓ బెస్ట్ ప్రాక్టీసెస్ ఓకే. ఇక్కడ కూడా కనబడుతుంది. అలాగే మీరు ఈ యొక్క పర్టిక్యులర్ ఆర్టికల్‌ని మీరు ఎక్కడన్నా షేర్ చేస్తే కూడా సేమ్ టైటిల్ ట్యాగ్ అనేది కనబడుతుంది. ఎక్కడన్నా షేర్ చేయడం అంటే వాట్సాప్‌లో మీరు షేర్ చేయండి. లేకపోతే ఏదైనా ఒక సోషల్ ఛానెల్‌లో షేర్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వెబ్‌సైట్. ఈవెన్ మీరు యూట్యూబ్ ఛానెల్‌లో ఏదైనా వీడియో పెట్టాలన్నా సరే టైటిల్ ట్యాగ్ అనేది చాలా మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్‌సైట్ ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి మన టైటిల్ ఏంది? స్టూడెంట్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్. ఓకే. దిస్ ఈస్ ద టైటిల్ ట్యాగ్. మన టైటిల్ అనేది మన బ్రౌజర్‌లో కూడా కనబడుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైటిల్ ట్యాగ్ ఎక్కడెక్కడ కనబడుతుందంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనబడుతుంది. బ్రౌజర్ ట్యాబ్స్‌లో కనబడుతుంది. ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్‌లో మీరు ఈ ఆర్టికల్‌ని పబ్లిష్ చేసినప్పుడు అక్కడ కూడా టైటిల్ ట్యాగ్ అనేది కనబడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ టైటిల్ ట్యాగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే. మనం మంచి టైటిల్ ట్యాగ్ రాస్తున్నాము. ఓకే. దట్ ఈస్ నైస్. మనకు టైటిల్ ట్యాగ్ అంటే అర్థమైంది. ఎక్కడెక్కడ కనబడుతుందో అర్థమైంది. టైటిల్ ట్యాగ్‌లో మన కీవర్డ్స్ రాయాలని అర్థమైంది. బట్ కాకపోతే ఏ విధంగా రాయాలంటే, మీ యొక్క వెబ్‌సైట్ టైటిల్ అనేది మాక్సిమం 50-60 క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి. ఇన్ కేస్ 50-60 క్యారెక్టర్స్ లెంత్ లేకపోతే ఏమైతది అంటే, ఇక్కడ చూడండి. బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసాం. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ ఇక్కడ చూడండి.
ఇవి కరెక్ట్ లెంగ్త్‌లో ఉన్నాయి కనుక మనకి ఎంటైర్ టైటిల్ అనేది డిస్‌ప్లే అయిపోయింది. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూల్. సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తదంటే మీ వెబ్‌సైట్‌ని టాప్ తెచ్చే ప్రాక్టీసెస్‌లో ఓకే. ప్రతి ఒక్క అన్‌ఫిష్ ఫ్యాక్టర్‌ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ కంటే టాప్‌లో ఉంది. ఎందుకంటే ఇది కరెక్ట్ దాని యొక్క లెంగ్త్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ డాట్, 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 డాట్ ఉన్నాయి కదా! దట్ మీన్స్ ది వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ టైటిల్‌ని ఎక్సీడ్ చేశారు. మాక్సిమం లెంగ్త్ కంటే ఎక్సీడ్ చేయడం వల్ల అదేమైతుందంటే టైటిల్ ట్యాగ్ ఫ్యాక్టర్ యొక్క లిమిటేషన్స్‌ని దాని యొక్క గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వట్లేదు. ఆబ్వియస్‌గా సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? ఫస్ట్ వాళ్ళని చూపించి దెన్ ఈ విధంగా గైడ్‌లైన్స్ ఫాలో అవ్వని వాళ్ళని వాళ్ళ కింద చూపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు రైట్ బెస్ట్ టైటిల్ ట్యాగ్ యువర్ లెంగ్త్ షుడ్ బి బిట్వీన్ 50 టు 60 క్యారెక్టర్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే ప్లేస్ మెయిన్ కీవర్డ్ నియర్ బిగినింగ్. ఓకే. నియర్ బిగినింగ్. ఇక్కడ చూడండి. బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని ఎవరైనా టైప్ చేయాలి అంటే నాకు స్టార్టింగ్‌లోనే నా యొక్క మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో, దాన్నే బిగినింగ్‌లో రాయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఓకే. దట్ ఈస్ నైస్. టాప్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ బెస్ట్. ఓకే. ఈవెన్ డిజిటోరియన్స్‌లో కూడా మీరిక్కడ చూస్తే మన టైటిల్ ట్యాగ్ ఏముంటుంది? అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్. అంటే మన టైటిల్ ట్యాగ్‌లోనే మన యొక్క ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏదైతే ఉందో, ఆ కీవర్డ్‌తోని మనం బిగిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ టైటిల్ ట్యాగ్ ఎప్పుడు గూడా క్లిక్కబుల్ ఉండాలి. ఓకే. టైటిల్ ట్యాగ్ ఎప్పుడు గూడా మనకి క్లిక్కబుల్ ఉండాలి. ఓకే. ఇది ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోతుంది చూడు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. దట్ మీన్స్ ఇఫ్ యువర్ వెబ్‌సైట్ అనేది యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి టైటిల్ ట్యాగ్ అనేది క్లిక్కబుల్‌లో ఉంటుంది. And avoid keyword stuffing. Okay, this is few people, okay, few old SEO professionals are doing this thing. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి బెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని కొట్టినప్పుడు ఇక్కడ టాప్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని ఉంది. కానీ కొందరు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా వాళ్ళ టైటిల్‌లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తారు. అండ్ ఫ్యూ పీపుల్ ఏం చేస్తారంటే బ్రాండింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే టైటిల్‌లో రాస్తారు. ఓకే. వి షుడ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ కీవర్డ్ స్టఫింగ్ అండ్ మ్యాచ్ సెర్చ్ ఇంటెంట్. దట్ మీన్స్ మీరు వాట్ ఈజ్ ఎస్‌సిఓ అనే ఒక కీవర్డ్‌ని టార్గెట్ చేస్తే, ఏదైనా ఒక వెబ్ పేజ్ టాప్‌కొస్తే, ఆ వెబ్ పేజ్‌లో ఉండేటువంటి కంటెంట్ కూడా ఆ కీవర్డ్‌కి రిలేటబుల్ కంటెంటే ఉండాలి. దాని టైటిల్ కూడా కీవర్డ్ రిలేటబుల్ టైటిలే ఉండాలి. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వి షుడ్ ఫాలో. ఓకే. అండ్ నెక్స్ట్ హౌ టు రైట్ ఏ గుడ్ టైటిల్ ట్యాగ్. ఓకే. ఇంతవరకు మనం టైటిల్ ట్యాగ్ అంటే ఏందో చూసాము. గుడ్ టైటిల్, బ్యాడ్ టైటిల్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో చూసాము. అలాగే టైటిల్ ట్యాగ్ యొక్క ప్రాక్టీసెస్ అంటే మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే ఏ విధంగా మనం రూల్స్ ఫాలో అవ్వాలి అది చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే హౌ టు రైట్ ఏ గుడ్ టైటిల్ ట్యాగ్. గుడ్ టైటిల్ ట్యాగ్‌కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏందంటే ఇక్కడ చూడండి. ప్రైమరీ కీవర్డ్ ప్లస్ బెనిఫిట్ ప్లస్ ఇయర్ ఇఫ్ పాసిబుల్. ఇయర్ ఇఫ్ పాసిబుల్ ఆర్ బ్రాండ్. ఓకే. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ కంప్లీట్ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ప్రైమరీ కీవర్డ్ ఫర్ బిగినర్స్ ఇన్ 2026 డిజిటోరియన్స్. ఓకే. లెట్ మీ షో యూ. ఈ విధంగా రాయొచ్చన్నమాట. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దిస్ ఈజ్ ఏంటిది? ప్రైమరీ కీవర్డ్. ప్లస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్. ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఫర్ బిగినర్స్ ఇన్ 2026 డిజిటోరియన్స్. ఓకే. ఈ విధంగా మనము టైటిల్ ట్యాగ్ రాయాలి. ఓకే. దిస్ ఈస్ ది ఫార్ములా. సో, ఫార్ములా ఏంటి? మన టైటిల్ ట్యాగ్‌లో వి షుడ్ ఇంక్లూడ్ అవర్ ప్రైమరీ కీవర్డ్. ఇఫ్ పాసిబుల్ వి హావ్ టు రైట్ బెనిఫిట్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి బెనిఫిట్ అవుతుంది? బిగినర్స్‌కి బెనిఫిట్ అవుతుంది. ఆర్ అడ్వాన్స్డ్ పీపుల్‌కి బెనిఫిట్ అవుతుంది. ఆర్ కంప్లీట్ ప్రొఫెషనల్స్‌కి ఆర్ బిజినెస్ ఓనర్స్‌కి. ఏ ఇయర్‌లో? ప్లస్ 2026. ఓకే. This is not mandatory, but primary keyword should.
be placed in title tag. Okay, that is very very important. ప్రైమరీ కీవర్డ్ ఉండాలి. ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ లొకేషన్ కూడా ఇవ్వచ్చు. ఇంకా మీకు కావాలి అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ యొక్క బ్రాండ్, ఎందుకంటే మనం టైటిల్ ట్యాగ్ అప్లై చేసేది మన వెబ్‌సైట్‌కి, మన వెబ్ పేజెస్‌కి కనుక మనము మన యొక్క బ్రాండ్ నేమ్‌ని ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, జాన్ రైస్, అవుట్‌లైన్ మీడియా, ఓకే, అండ్ యాడ్ యువర్ డ్రీమ్. ఓకే, ఈ కంపెనీ పేరే యాడ్ యువర్ డ్రీమ్. ఓకే, ఈ విధంగా మనం మన బ్రాండ్ నేమ్‌ని ఈవెన్ డిజిటోలియన్స్‌లో కూడా ఇక్కడ చూడండి మన టైటిల్ ట్యాగ్‌లో, ఓకే, డిజిటోలియన్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ ఏఐ పవర్డ్ ఏజెన్సీ. ఓకే, సో ఈ విధంగా దిస్ ఈస్ ది ఫార్ములా. ఈ విధంగా మనం టైటిల్ ట్యాగ్ అనేది రాయాలి. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టైటిల్ ట్యాగ్ ఎలా ఉండాలి? దాని గైడ్‌లైన్స్ ఏంటి? దాని లెంత్ ఎలా ఉండాలి? మిస్టేక్స్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి? అండ్ టైటిల్ ట్యాగ్ యొక్క ఫార్ములా ఏంటి? ఇదంతా చూసాం. కానీ ఈ టైటిల్ ట్యాగ్‌ని ఎక్కడ రాయాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు చెక్, మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ యొక్క టైటిల్ ట్యాగ్‌ని చెక్ చేయాలి అంటే సింపుల్‌గా నేను చెప్తాను. దాని ముందు టైటిల్ ట్యాగ్ అనేది ఎప్పుడు గూడా ఇన్‌సైడ్ ఆఫ్ ది హెడ్ సెక్షన్‌లోనే రాయాలి. ఇన్‌సైడ్ ఆఫ్ ది హెడ్ సెక్షన్. మనం ఇక్కడ రైట్ సైడ్ చూపించాను చూడండి. ఓకే, హెడ్, టైటిల్, యువర్ టైటిల్ అనేది ఇక్కడ రాసి ఇక్కడ రాయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రతి వెబ్ పేజ్‌కి ఒక యూనిక్ టైటిల్ ఉండాలి. అండ్ మీరు హెచ్‌టీఎంఎల్ యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మీరు హెచ్‌టీఎంఎల్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ పేజ్‌కి ఒక టైటిల్ ట్యాగ్ రాసి వెబ్ డిజైనర్‌కి ఇస్తే హి విల్ అప్డేట్ ఇన్ ది బ్యాక్ ఎండ్. హి విల్ అప్డేట్ ఇన్ ది బ్యాక్ ఎండ్. ఒకవేళ మీకు హెచ్‌టీఎంఎల్ కోడ్ వచ్చినా కూడా దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు సోర్స్ కోడ్ తీసుకొని కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక వెబ్‌సైట్ యొక్క టైటిల్ ట్యాగ్ ఎక్కడుందంటే వ్యూ పేజ్ సెర్చ్ చూసాం మనం. చూడండి, టైటిల్ ట్యాగ్. ఓకే, సో దిస్ ఈస్ ది సింటాక్స్. టైటిల్ ట్యాగ్ ఏంది? ఓపెన్ బ్రాకెట్ టైటిల్ అండ్ మన కీవర్డ్ ఇంక్లూడ్ చేసిన మన టైటిల్ ప్లస్ క్లోజ్ బ్రాకెట్ టైటిల్. ఇది ఎక్కడుంది మనకి? ఇన్‌సైడ్ ఆఫ్ ది హెడ్ సెక్షన్. ఓకే, ఇన్‌సైడ్ ఆఫ్ ది హెడ్ సెక్షన్‌లోనే ఉంది. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు టైటిల్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు టైటిల్ ట్యాగ్ రాయాలి అన్నా కానీ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సింపుల్ థింగ్. ఏం చేయొచ్చు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ పేజ్ ఉంది. ఓకే, మీరు ఏం చేయాలంటే బ్లాగ్ పేజ్‌కి టైటిల్ ట్యాగ్ ఇలా రాసేయచ్చు. టైటిల్ సారీ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆర్టికల్స్. ఓకే, బ్లాగ్. ఓకే, ఇలా రాశారు. దెన్ టైటిల్‌ని మనం క్లోజ్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ హౌ మనము టైటిల్ ట్యాగ్‌ని రాయొచ్చు అన్నట్టు. ఓకే, బట్ కాకపోతే మీరు జస్ట్ ఈ టెక్స్ట్ ప్రిపేర్ చేసి వెబ్ డిజైనర్స్‌కి ఇచ్చేస్తే దే విల్ అప్డేట్. ఇది బ్లాగ్‌కి కావాల్సిన టైటిల్ ట్యాగ్ అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో అప్డేట్ చేస్తారు. బట్ అయితే మీరు హెచ్‌టీఎంఎల్‌లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా టైటిల్ ట్యాగ్ ఇన్‌సైడ్ హెడ్‌లో మనం ప్లేస్ చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్ ఆర్ కోడింగ్ వెబ్‌సైట్స్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్. ఓకే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్, ఇక్కడ చూడండి, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్‌లో మనం ప్లగిన్స్ ఉంటాయి. అందులో మనము దేర్ ఆర్ మల్టిపుల్ ప్లగిన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ బెస్ట్ ప్లగిన్ ఏంటంటే యోస్ట్ ఎస్‌సిఓ. ఓకే, యోస్ట్ ఎస్‌సిఓ అనే ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, ఓకే, అప్పుడు ఏమైందంటే యోస్ట్ ఎస్‌సిఓ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే అన్ని వెబ్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజెస్ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి వెబ్ పేజ్‌కి ఇక్కడ మీకు ఎస్‌సిఓ టైటిల్ అని కనబడుతుందా? ఎస్‌సిఓ టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎస్‌సిఓ టైటిల్ ఉన్న దగ్గర మీరు మీ యొక్క టైటిల్ రాసి అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా వెబ్ డిజైనరే చేస్తాడు. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే దెర్ ఆర్ ఫ్యూ డిజిటల్ మార్కెటర్ ఆర్ మెనీ డిజిటల్ మార్కెటర్స్ ఇన్ ఏఐ వరల్డ్. వాళ్ళకి బేసిక్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా ఐడియా ఉంటుంది. ఓకే, సో దానివల్ల మీరేం చేయొద్దు, వర్డ్‌ప్రెస్‌లో యోస్ట్ ఎస్‌సిఓ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేస్తే అన్ని పేజెస్ కనబడితే ఆ పేజ్‌ని ఓపెన్ చేసి టైటిల్ దగ్గర టైటిల్ రాస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ఏ విధంగా మనము వెబ్ పేజ్‌కి టైటిల్ ట్యాగ్ రాయొచ్చో మనం చూసాం. హెచ్‌టీఎంఎల్‌లో ఇన్‌సైడ్ ద హెడర్ ట్యాగ్. ఓకే, అదే వర్డ్‌ప్రెస్‌లో అయితే యోస్ట్ ఎస్‌సిఓ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసి మనం రాయాలి. దిస్ కంప్లీట్ ప్లగిన్స్ అవన్నీ కూడా మనం కంప్లీట్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ లైవ్ ప్రాజెక్ట్ చేసేప్పుడు ఆర్ ఎస్‌సిఓ లైవ్ ప్రాజెక్ట్ ఒక వెబ్‌సైట్ మీద చేసేప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఈస్
detailed or complete guide of title tag optimization in on-page SEO. Thank you guys.